'రాజు వెడ్స్ రాంబాయ్' హీరో అఖిల్ రాజ్ మీదైతే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. అసలు గొడవ ఏంటి? ఎవరిది తప్పు? ఇంత కాంట్రవర్సీ జరగడానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇందులో 2 వెర్షన్స్ ఉంటాయి. ఒకటి డెలివరీ బాయ్ ఏమన్నాడు? ఆ వైరల్ వీడియో మీద అఖిల్ రాజ్ ఏం క్లారిటీ ఇచ్చాడో తెలుసుకుందామండి. ఫస్ట్ డెలివరీ బాయ్ కొండాపూర్‌లో ఉన్న అరుణ రెసిడెన్సీకి ఫుడ్ అనేది డెలివరీ చేయడానికి ఎళ్ళాడు. అక్కడ ఒక రాంగ్ పార్సెల్ ఇచ్చినందుకని చెప్పేసి అఖిల్ రాజ్ వాళ్ళ ఫ్యామిలీ విపరీతంగా తిట్టారని, తర్వాత వాళ్ళ మదరు మొఖం మీద ఉంచిందని, దాడి చేయడానికి వచ్చారని చెప్పేసి ఆ వీడియోలో రికార్డ్ చేసి పెట్టుకున్నాడు డెలివరీ బాయ్. అది బాగా వైరల్ అయిపోయింది. సో, ఈరోజు అఖిల్ రాజు ఆ వీడియో మీద స్పందించి జరిగిందేంటి అని జెప్పేసి సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశాడు. సో, అక్కడ అఖిల్ రాజు వర్షన్ ఏందంటే, ఒక డెలివరీ బాయ్ ఒక ఫుడ్ తీసుకొని ఆపోజిట్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌కెళ్ళాల్సింది మా ఇంటికొచ్చాడు. ఆ ఫుడ్ అనేది ఎలాంటి కన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్‌గా ఆర్డర్ అనేది మా చేతిలో పెట్టెళ్ళాడు. తీరా చూస్తే ఆ పార్సెల్ మేము అసలు బుక్ కూడా చేయలేదు. 20 మినిట్స్ తర్వాత వచ్చి ఆర్డర్ తీసుకొని ఎళ్ళాడు. కానీ ఎళ్ళే క్రమంలో మా మదర్‌ని తిట్టాడు, దూషించాడు, తిట్టాడు. అతను తాగి ఉన్నాడు. అట్లా తాగి మదర్‌ని తిడితే ఏ కొడుకైనా ఊరుకుంటాడండి. యాస్ ఎ సిటిజన్‌గా, యాస్ ఎ కొడుకుగా నాకు ఆ రైట్స్ అనేవి ఉంటాయి గదా! నేను ఎప్పుడే గాని ఎవరిని దూషించలేదు. నేను గూడా ఒక డెలివరీ జాబ్ చేసి నేను పైకెదిగాను. నేను ఒకరిని ఎందుకు తిడతాను? నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ఆల్రెడీ వీడియో వైరల్ అయింది. నా కెరియర్ అనేది ఏం కావాలి? అని జెప్పేసి గట్టిగానే మాట్లాడాడు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏందంటే ఈ జొమాటో బాయ్ గూడా తాగి డ్యూటీలో ఉండడం రాంగే. సో, అక్కడ నిజంగా అతను తాగి వచ్చాడా లేదా అనేది ఒకసారి పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో చేరాలండి. ఎందుకంటే ఆల్రెడీ వీడియో అనేది చాలా వైరల్ అయిపోయింది. ఎందుకంటే తెలియని వాళ్ళు గూడా ఒక నెగెటివ్ ఇంప్రెషన్ వస్తుంది అఖిల్ రాజ్ మీద. సో, ఎవరిది తప్పు, ఎవరిది రాంగ్ అనేది మీరైతే వీడియో కామెంట్ చేయండి. ఒకవేళ అఖిల్ రాజ్ చెప్పింది నిజమైతే ఖచ్చితంగా డెలివరీ బాయ్ మీదైతే కేస్ అనేది ఫైల్ అవ్వాలి. ఇక్కడ అఖిల్ రాజ్ మీద నాకు ఇంకొక డౌట్ ఏందంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు ఆర్డర్ బుక్ చేయలేదు గదా! బుక్ చేయనప్పుడు వీళ్ళు ఆర్డర్ ఎందుకు తీసుకున్నారని నా డౌట్ ఉంది.